అంటే కొందరు 3 నెలల క్రితం జరిగినటువంటి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐగా తన బలాన్ని అలాగే వామపక్షాల బలాన్ని కొంచెం తేలికగానే పెరగడం జరిగింది. అదే సందర్భంలో వాళ్ళ రాజకీయ ప్రయోజనమైనటువంటి బీజేపీని నిలువరించడంలో దాదాపు సక్సెస్ అయినట్టు. అంటే 400 పార్లమెంటు సీట్లు వస్తాయన్నటువంటి వాళ్ళకి 200 చిల్లరకి 240-40తో సరిపెట్టుకోవడం జరిగింది. అయితే ఈ అంశంలో ప్రధానంగా కాంగ్రెస్ వాడు చొరవ ఎక్కువగా ఉంటే పరిస్థితి మరొక రకంగా ఉండేది. అనేక చోట్ల వాళ్ళు సరిగా వ్యవహరించని కారణం చేత ఈ విధంగా జరగడం జరిగింది. అయితే నేడు సిపిఐ అలాగే వామపక్ష పార్టీలు తమ బలాన్ని నామమాత్రం పెంచుకున్నప్పటికీను పార్లమెంట్లోనూ అన్ని చోట్ల ప్రజా సమస్యలను ప్రతిబింబించడంలో ముందు వరుసలో ఉన్నారు. ఆ అంశాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఇంకా ముందు భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు. మన రాష్ట్రానికి సంబంధించిన భాగంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అంశాలని అంటే ఈ 3 నెలల్లో పరిష్కరించలేకపోయినప్పటికీ కూడా కొన్ని తుఫాను ప్రాంతాలు కానీ వాటిని సరైన పద్ధతిలో కొంత చేస్తున్నప్పటికీ అదే సందర్భంలో కక్ష సాధింపు వైఖరి అంటే ఉద్యోగస్తుల్ని చిన్న ఉద్యోగస్తుల్ని ఆయా ప్రాంతాల్లో ఉండేటటువంటి తెలుగుదేశం నాయకులు ఇబ్బంది పెట్టి మీరు రాజీనామా చేయండి, మీరు రాజీనామా చేయకపోతే మేము మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటున్నారు. అలాంటి వైఖరిని మార్చుకోవాల్సి ఉంది. అది మన జిల్లాలో కూడా ఎక్కువ బాగుంది. అంటే ఈ జిల్లాలో ఉన్న మంత్రి గారి దృష్టికి అలాగే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత కొంత తగ్గింది. ఏదేమైనప్పటికీ ఉద్యోగుల ఎడల చిన్న ఉద్యోగుల ఎడల ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదు. అలాగే నీటిపారుదల రంగానికి సంబంధించి ఆఫ్రాన్ సోమశిల ప్రాజెక్టు మనందరికీ జీవనాడి నెల్లూరు జిల్లాకి ఆఫ్రాన్ పనిచేయడంలో కూడా ఆలస్యం అవుతుంది. తొందరగా దాన్ని చేయాలని ఆ విధంగా అఫ్రాన్ పూర్తి చేసి సోమశిల ప్రాజెక్టు స్ట్రెంగ్తన్ చేసి ఆ నీటిని నిలవరించి అంటే గత 2-3 సంవత్సరాల నుంచి మనం అనేక ఇబ్బందులు పడ్డాము. పోయిన సంవత్సరం అయితే దాదాపు 30 టీఎంసీల నీరు సోమశిల నుంచి సముద్రం పాలైంది. ప్రధానమైన అంశం ఏంటంటే అందులో లస్కర్లు తూములు ఎత్తి దించేవాళ్ళు లేక వాళ్ళకి 8 నెలలు 12 నెలలు జీతాలు ఇవ్వనందువల్ల వాళ్ళ పని మానుకున్నందువల్ల ఇబ్బంది జరిగింది. ఇప్పటికైనా లస్కర్లందరినీ నిర్ణయించి పంపినటువంటి నీటిని అంటే పంపిణీ జరిగిన నీటిని పొలాలకు వచ్చేట్టు చూడవలసిందిగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆ వైపున చర్యలు తీసుకోవడానికి రైతు సంఘం సిపిఐ నాయకత్వాన్ని ముందుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు దామా అంకయ్య, సిపిఐ నెల్లూరు జిల్లా సమితి కార్యదర్శి.